ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. యాజమాన్యం ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ మొదటిసారి నమస్కారం తెలియజేస్తూ, ఈ వేదిక పైన ఉన్నటువంటి గౌరవనీయులు సత్తుపల్లి శాసనసభ్యురాలు సోదరిమణి రాఘవయ్య గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు దయానంద్ గారు, కాబోయే ఎంపీ రఘురామకృష్ణారెడ్డి గారు, రఘురామరెడ్డి గారు, రాష్ట్ర నాయకులు సత్తుపల్లి కోఆర్డినేటర్ అయినటువంటి నాగేశ్వరరావు గారు, సత్తుపల్లి వైస్ చైర్మన్ సుజలారాణి గారు, జిల్లా ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి నాయుడు వెంకటేశ్వరరావు గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఇస్మాయిల్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, వివిధ పాఠశాలల కరెస్పాండెంట్స్లకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. సోదరులారా, సరే పట్టభద్రులు ఓట్లు వ్యవహారం కాసేపు పక్కన పెడితే, ప్రైవేట్ స్కూళ్ళు అందులో పనిచేసే టీచర్లు అసలు సైమల్టేనియస్గా ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేనటువంటి గ్రామాల్లో కూడా ప్రైవేట్ పాఠశాలల రూపంలో ప్రజలకు విద్యను దగ్గర చేసినటువంటి ఈ బడ్జెట్ స్కూల్ ఏవైతే ఉన్నాయో, ఈ స్కూళ్ళు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. సేమ్ టైం నేను V6 ఛానల్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసేవాడిని, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చూసేవాడిని. అవి రెండు నాకు ఇష్టమైనవి కాబట్టి ఆ రెండింటిని ఎంచుకునేది. అప్పుడు హెల్త్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఎడ్యుకేషన్ అంటే కేవలం శ్రీ చైతన్య, నారాయణ ఇవే ఉంటాయి, కానీ అవి ఎంత చీట్ చేస్తాయో ప్రజల్ని నేను అనేక సార్లు వివరించే ప్రయత్నం చేసిన. శ్రీ చైతన్య, నారాయణ అంతా బోగస్ స్కూల్ ఇంకొకటి ఉన్నాయి. ఎందుకు చెప్తా ఉందంటే, మాదాపూర్లో ఒక మెయిన్ బ్రాంచ్ అని ఉంటుంది. ఇప్పుడు 10 పాఠశాలలో ఉన్నటువంటి పిల్లల్లోంచి బాగా చదివి ఆ 10 మందిని తీసుకుని పోయి అందులో వేస్తారు. వేసి అక్కడ శిక్షణ అని చెప్పి ఆ పిల్లల్ని ఏం చేస్తారంటే, ఎగ్జామ్స్ అన్ని రాసిన తర్వాత, ఎంట్రన్స్ రాసినాక మళ్ళీ తెచ్చి స్కూల్లో పెడతారు. ఏదంటే ఇంకో ఈ స్కూల్కి వచ్చింది ఫస్ట్ ర్యాంకు, ఈ స్కూల్కు సెకండ్ ర్యాంక్ అని మాయ మాటలు చెప్తా ఉంటున్నాడు. ఇట్లానే శ్రీ చైతన్య నారాయణ మీద ఒక దండయాత్రనే చేసిన కొంతకాలం పాటు. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.